2012 లో వాయేజర్ 1 మన సోలార్ సిస్టమ్ ని వదిలేసింది. కానీ అది ఇప్పటికీ ఒక మెసేజ్ ని క్యారీ చేస్తూనే ఉంది. ఆ మెసేజ్ హ్యూమన్స్ కోసం కాదు, ఏలియన్స్ కోసం. క్వశ్చన్ ఏంటంటే నాసా ఆ గోల్డెన్ రికార్డ్ లో అసలు ఏం పెట్టింది? కానీ పార్ట్ 2 లో మిస్ అయిన వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్, డిస్క్రిప్షన్ లో పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 లింక్ ఉంటది, ముందు అది కంప్లీట్ గా చూసి రండి. ఎందుకంటే వాయేజర్ జూపిటర్ నుంచి నెప్ట్యూన్ వరకు చేసిన అన్బిలీవబుల్ డిస్కవరీస్, అలాగే అది సోలార్ సిస్టమ్ బయటికి ఎలా చేరుకుందో పార్ట్ 2 లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ తర్వాత ఈ గోల్డెన్ రికార్డ్ మిస్టరీ ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటది. సో ఇప్పుడు నాసా ఏలియన్స్ కి అసలు ఏం మెసేజ్ పంపిందో చూద్దాం. వాయేజర్ 1 2012 లో మన సోలార్ సిస్టమ్ ని అఫీషియల్ గా వదిలేసిందని మనం చెప్తాం. కానీ అసలు సోలార్ సిస్టమ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? స్పేస్ లో బార్డర్స్ ఉండవు, గేట్స్ ఉండవు, సైన్ బోర్డ్స్ కూడా ఉండవు. మరి సైంటిస్ట్ వాయేజర్ 1 బౌండరీని క్రాస్ చేస్తుందని ఎలా కన్ఫర్మ్ చేసిండ్రు? ఆన్సర్ తెలుసుకోవాలంటే ముందు మన సోలార్ సిస్టమ్ చుట్టూ ఉన్న ఒక ఇన్విజిబుల్ బబుల్ గురించి తెలుసుకోవాలి. దాని పేరు ఈలియోస్ఫియర్. సన్ నుంచి వచ్చే చార్జ్డ్ పార్టికల్స్ ఒక జైన్ ప్రొటెక్టివ్ బబుల్ ని క్రియేట్ చేస్తాయి. ఈ బబుల్ మన సోలార్ సిస్టమ్ ని బయట నుంచి వచ్చే హార్మ్ఫుల్ కాస్మిక్ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ బబుల్ కి కూడా ఒక ఎండ్ ఉంటది, దానిని ఈలియోపాజ్ అంటారు. వాయేజర్ 1 ఆ బౌండరీని క్రాస్ చేస్తున్నప్పుడు ఒక షాకింగ్ సిగ్నల్ డిటెక్ట్ చేసింది. సైంటిస్టులు దాన్ని టర్మినేషన్ షాక్, ఈలియోసెత్, ఇంకా చివరికి ఈలియోపాజ్ డేటాతో కంపేర్ చేసిండ్రు. అప్పుడు అసలు వాళ్ళకి కన్ఫర్మ్ అయ్యింది వాయేజర్ 1 అఫీషియల్ గా ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి ఎంటర్ అయిందని. కానీ అది క్యారీ చేస్తున్న గోల్డెన్ రికార్డ్ ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ బయట ప్రయాణిస్తుంది. ఒక ఏలియన్ సివిలైజేషన్ దాన్ని కనబెడితే మన గురించి ఏం తెలుసుకుంటది? సాటర్న్ ఫ్లైబై తర్వాత వాయేజర్ 1 ప్లానెట్స్ ని వదిలి మన సోలార్ సిస్టమ్ బౌండరీ వైపు జర్నీ స్టార్ట్ చేసింది. కానీ అసలు సోలార్ సిస్టమ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? స్పేస్ లో బార్డర్స్ ఉండవు, సైన్ బోర్డ్స్ ఉండవు. అందుకే సైంటిస్ట్ కి ఒక ఛాలెంజ్. ముందుగా మన సన్ నుంచి సోలార్ విండ్స్ అనే చార్జ్డ్ పార్టికల్స్ అన్ని డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాయి. ఈ సోలార్ విండ్ క్రియేట్ చేసే జైన్ ప్రొటెక్టివ్ బబుల్ ని దీన్ని ఈలియోస్ఫియర్ అంటారు. కానీ సన్ ఇన్ఫ్లుయెన్స్ గ్రాడ్యువల్లీ తగ్గిపోయే ఒక రీజియన్ ఉంటది, దానిని టర్మినేషన్ షాక్ అంటారు. ఇక్కడ సోలార్ విండ్ ఒకేసారిగా స్లో అయిపోతుంది. ఆ తర్వాత లాస్ట్ బౌండరీ వస్తుంది, ఈలియోపాజ్. ఇదే మన సోలార్ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ ఎండ్ అయ్యే ప్లేస్. దాన్ని దాటిన తర్వాత ఇంటర్స్టెల్లార్ స్పేస్ స్టార్ట్ అవుతుంది. చాలా ఇయర్స్ పాటు సైంటిస్టులు ఈలియోపాజ్ తర్వాత బో వేవ్ ఉంటది అనుకున్నారు. వాయేజర్ 1 పంపిన డేటా వల్ల ఆ థియరీ కరెక్ట్ కాదని తెలిసింది. ఫైనలీ ఆగస్ట్ 15, 2012 న వాయేజర్ 1 ఈలియోపాజ్ ని క్రాస్ చేసి స్పేస్ ని క్రాస్ చేసి హిస్టరీలో ఫస్ట్ టైం ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి ఎంటర్ అయిన మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ గా నిలిచింది. కానీ వాయేజర్ 1 జర్నీలో బిగ్గెస్ట్ మిషన్ ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే అది క్యారీ చేస్తున్న గోల్డెన్ రికార్డ్ ఒక రోజు ఏలియన్ సివిలైజేషన్ చేతిలో పడే ఛాన్స్ ఉంది. ప్లాస్మా వేవ్స్. ఇంటర్స్టెల్లార్ స్పేస్ లో ప్లాస్మా డెన్సిటీ మన సోలార్ సిస్టమ్ లోపల ఉన్న ప్లాస్మా డెన్సిటీ కన్నా ఎక్కువ ఉంటది. 2012 లో వాయేజర్ 1 ఒక పవర్ఫుల్ సోలార్ ఎరప్షన్ క్రియేట్ చేసిన ప్లాస్మా వేవ్స్ ని డిటెక్ట్ చేసింది. ఆ డేటాని అనలైజ్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఒకేసారిగా పెరిగిందని సైంటిస్టులు గమనించారు. అది క్లియర్ ఇండికేషన్ వాయేజర్ 1 మన ఈలియోస్ఫియర్ ని దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యింది. నాసా డీప్ స్పేస్ నెట్వర్క్ ఎర్త్ లో ఉన్న జెయింట్ రేడియో యాంటీనాస్ వాయేజర్ నుంచి బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చిన సిగ్నల్స్ ని రిసీవ్ చేసి అనలైజ్ చేసింది. ఫైనలీ 2013 లో నాసా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది వాయేజర్ 1 హిస్టరీలో ఫస్ట్ ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి ఎంటర్ అయిన మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ అని. కానీ వాయేజర్ జర్నీలో బిగ్గెస్ట్ మిస్టరీ ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే అది క్యారీ చేస్తున్న గోల్డెన్ రికార్డ్ ఒక రోజు ఏలియన్ చేతిలో పడితే వాళ్ళకి మన గురించి ఏం తెలుస్తుంది? వాయేజర్ 1 హిస్టరీ క్రియేట్ చేసిన 6 ఇయర్స్ తర్వాత వాయేజర్ 2 కూడా అదే జర్నీని కంప్లీట్ చేసింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాయేజర్ 2 దగ్గర ఇంకా వర్కింగ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సైంటిస్ట్ కి ఈలియోపాజ్ గురించి ఇంకా డీటెయిల్ డేటా దొరికింది. దాంతో వాయేజర్ 1 అబ్జర్వేషన్స్ కూడా కరెక్ట్ అని మరోసారి కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ బయట ట్రావెల్ చేస్తున్న మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ 2 మాత్రమే, వాయేజర్ 1 ఇంకా వాయేజర్ 2. కానీ 2 స్పేస్ క్రాఫ్ట్స్ లో ఉన్న మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ ని సైంటిస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు, ఒక గోల్డెన్ రికార్డ్. ఏలియన్స్ కి మెసేజ్ పంపాలని నాసా ఫస్ట్ టైం వాయేజర్ తో ట్రై చేయలేదు. దానికంటే ముందే 1972 లో పయోనీర్ 10, ఆ తర్వాత పయోనీర్ 11 స్పేస్ క్రాఫ్ట్స్ మీద ఒక మెటల్ ఫ్లాగ్ ని పంపించింది. ఒక మ్యాన్, ఒక ఉమెన్ ఇమేజెస్, మన సోలార్ సిస్టమ్ లొకేషన్, ఇంకా హైడ్రోజన్ ఆటమ్ ఇన్ఫర్మేషన్ ని ఇంక్లూడ్ చేసిండ్రు. ఐడియా సింపులే. ఒకవేళ ఏలియన్స్ ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ని కనబెడితే మన ఎగ్జిస్టెన్స్ గురించి తెలుసుకోవాలి. కానీ సైంటిస్టులకు ఒక ప్రాబ్లం అర్థమైంది. ఒక స్మాల్ మెటల్ ప్లాక్యూ లో ఇన్ఫర్మేషన్ చాలా లిమిటెడ్ గా ఉంటది. మన లాంగ్వేజెస్, మన మ్యూజిక్, మన సౌండ్స్, మన కల్చర్, వీటిలో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం పాసిబుల్ కాలేదు. అప్పుడు నాసా ఒక డెసిషన్ తీసుకున్నది. ఏలియన్స్ కి మెసేజ్ పంపాలంటే ఇంకా కంప్లీట్ స్టోరీ పంపాలి. అదే ఐడియా వాయేజర్ గోల్డెన్ రికార్డ్ కి బిగినింగ్ అయ్యింది. నాసా ఫైనలీ ఒక స్పెషల్ మెసేజ్ ని క్రియేట్ చేసింది. అదే గోల్డెన్ రికార్డ్. ఇది ఆర్డినరీ సిడి కాదు, గోల్డ్ ప్లేటెడ్ కాపర్ ఫోనోగ్రాఫ్ రికార్డ్. బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ సర్వైవ్ అయ్యే విధంగా డిజైన్ చేసిండ్రు. కానీ రికార్డ్ ని పంపడం ఒక్కటే సరిపోదు కదా, ఏలియన్స్ దాన్ని ప్లే చేయడం ఎలా అని ఎలా తెలుస్తుంది? అందుకే రికార్డ్ కవర్ మీద డయాగ్రామ్స్, సింబల్స్ పెట్టి దానిని ఎలా ప్లే చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. గోల్డెన్ రికార్డ్ లో 155 ఇమేజెస్ ఉన్నాయి. మన ఎర్త్, హ్యూమన్స్, యానిమల్స్, ప్లాంట్స్, సైన్స్,
మన సివిలైజేషన్ ని రిప్రజెంట్ చేస్తూ ఫోటోస్. అంతేకాదు 55 లాంగ్వేజెస్ లో గ్రీటింగ్స్ రికార్డ్ చేసిండ్రు. మన ఎర్త్ నేచురల్ సౌండ్స్, థండర్, రెయిన్, ఓషన్ వేవ్స్, బర్డ్స్, హార్ట్ బీట్, ఇంకా డిఫరెంట్ కల్చర్స్ నుంచి మ్యూజిక్ కూడా ఇంక్లూడ్ చేసిండ్రు. ఇవన్నీ కంప్లీట్ చేయడానికి కాల్ సాగన్ టీమ్ లీడ్ చేసింది. కానీ ఏలియన్స్ ఇవన్నీ నిజంగా అర్థం చేసుకోగలరా? గోల్డెన్ రికార్డ్ డిజిటల్ కాదు, అనలాగ్ ఫార్మాట్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసిండ్రు. రికార్డ్ కవర్ మీద ఇమేజెస్ ఎలా డీకోడ్ చేయాలి, రికార్డ్ స్పీడ్ ఏంటి అన్ని డయాగ్రామ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఏలియన్స్ మన సైన్స్, మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకుంటే మాత్రమే ఈ మెసేజ్ ని డీకోడ్ చేయగలరు. అది వాళ్ళకి ఒక మిస్టీరియస్ ఆబ్జెక్ట్ లాగానే మిగిలిపోవచ్చు. ఇవాళ వాయేజర్ 1 ఎర్త్ నుంచి 25 బిలియన్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ దూరంలో ట్రావెల్ చేస్తుంది. పవర్ గ్రాడ్యువల్లీ తగ్గుతుంది. కాబట్టి నాసా ఒక్కొక్క సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ని స్విచ్ ఆఫ్ చేస్తూ మిషన్ ని పాసిబుల్ అయ్యేంత కాలం కంటిన్యూ చేస్తుంది. కానీ వాయేజర్ ఒక రోజు సైలెంట్ అయిపోయినా దాని గోల్డెన్ రికార్డ్ మాత్రం క్రోర్స్ లేదా బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పాటు యూనివర్స్ లో ట్రావెల్ చేసే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా ఒక ఏలియన్ సివిలైజేషన్ దాన్ని కనబెడితే మన సివిలైజేషన్ గురించి తెలుసుకుంటే ఫస్ట్ ఎవిడెన్స్ అదే అవ్వచ్చు. మన వాయిస్, మన మ్యూజిక్, మన స్టోరీ యూనివర్స్ లో ఇప్పటికీ ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. మేబీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఫ్రమ్ నౌ ఒక ఏలియన్ సివిలైజేషన్ ఈ గోల్డెన్ రికార్డ్ ని కనబెట్టి మన సివిలైజేషన్ గురించి ఫస్ట్ టైం తెలుసుకుంది. లేదా వాయేజర్ ఇప్పటికీ ఎవరిని కలవకుండా యూనివర్స్ లో ఒంటరిగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. దీని ఆన్సర్ మనకి ఎప్పటికీ తెలియకపోవచ్చు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలంటే కింద ఉన్న బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.